భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం ఉమ్మడి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ నాయకుడు రైతు సమన్వయ అధ్యక్షుడు అంకత ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనవంతుగా అందరం కూడా కష్టపడ్డటువంటి మాట వాస్తవమే. అయితే అదేంటి అంటే ఇది జనరల్ ఎలక్షన్లో పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసేటువంటి కొన్ని తప్పిదాల వల్ల అయితేనేమి అవిశ్వాసం ఏంటంటే పార్టీ అప్పటికే 10 సంవత్సరాలు మనం రూలింగ్లో ఉండటం వల్ల ఉన్నటువంటి అవిశ్వాసం వల్ల ఒక గాలి వచ్చింది. మార్పు కావాలని మనం ఒక మల్కారం పంచాయతీ కాదు రాష్ట్రం మొత్తం కోరుకుంది. రాష్ట్రం మొత్తం కోరుకోవడం వల్లనే మన పార్టీ ఓడిపోయింది. దానికి మనం బాధపడాల్సి లేదు. గెలిపోవడం అనేది సాధ్యం. కాబట్టి దాని గురించి మనం చేయలేదు. గ్రామంలో మనం ఒక శక్తిగా మనం మంచి కార్యకర్తలు ఉన్నారు, మంచి యంగ్ జనరేషన్ ఉంది, పార్టీ కోసం పనిచేసేటువంటి మంచి నాయకులు యూత్ ఉన్నారు. కాబట్టి మనం ఏంటంటే మన సత్తాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి సత్తాన్ని మీరందరూ కూడా అర్థపడాల్సిన అవసరం లేదు అండి. మనం మంచిగా మంచి వార్డు నెంబర్లు కానివ్వండి, అట్లనే ప్రెసిడెంట్ అభ్యర్థి కానీ మంచి అభ్యర్థిని పెట్టుకొని చక్కగా చేద్దాం. ఎలాంటి వ్యూహాన్ని అంటే ఇదేంటంటే ఇది పంచాయతీ ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏ రోజుకి ఆ రోజే వ్యూహాలు మారిపోతుంటాయి. చక్కగా దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి వ్యూహం పన్నాలో ఎటువంటి అభ్యర్థులు పెట్టుకోవాలనేదాన్ని మనం చక్కగా అయితే ఇప్పుడు కోడి పందాల్లో కోడి చూడు అది కాకిడాక మీదకి కీతువ కోడిని దించుకున్నట్టు ఏ కోడి మీద ఏ కోడి దించుకోవాలనేది మనకి అనుభవమే. కాబట్టి ఈ రాజకీయాల్లో కూడా మనం ఏ క్యాండిడేట్ ఏ అభ్యర్థి మీద ఎవరు దింపాలనే దాని మీద చూసుకొని చక్కగా అసలు ముందు మనకి నుంచున్నటువంటి అభ్యర్థుల్ని తయారు చేసుకుంటే అప్పుడు దింపుకుందాం. చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. రాచూరుపల్లిలో కానివ్వండి, మన ఎస్సీ కాలనీలో కానివ్వండి, ఇటు లస్తాపురంలో కానివ్వండి, దెబ్బగూడెంలో కానివ్వండి, తాళమల్లో కానీ మంచి యూత్ ఉంది. మనకి చక్కటి కుర్రోడు ఉన్నారు, చక్కటి కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా మా యొక్క సహకారాలు ఎప్పుడు ఉంటాయి అండి. ఎప్పుడు ఏం చేయాలి, మా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టడం అనేది ఉండదు. తెల్లారులు పనిచేస్తూనే